బొట్టు బొట్టు ఆకలుంది ఆయా షేర్, వండినవన్నీ తింటాను రా ఆయా షేర్, వెజ్ నాన్ వెజ్ సంబంధం లేదు ఆయా షేర్, ఇడ్లీ రో దోశ రో బిర్యానీ రో తింటాను రో. తింటావురా తింటావు. ఎందుకు తినవు? పిలవని పెళ్లిళ్ళకు పోయి తిని దేవరదున్న ఫోతలో బలుస్తున్నావు. ఏదో ఒక రోజు ఆ దేవతకు నిన్ను బలిచ్చేస్తా. నాన్న, నేను ఏ తప్పు చేశా? నేను మర్డర్ చేశానా లేక మానభంగం చేశానా? ఏదో ఆకలైందని ఓ ముద్ద బో తిన్నాను అంతే కదా. అది కూడా తప్పేనా నాన్న? ఏంటి ఒక్క ముద్ద తిన్నావా? చెప్పడానికైనా సిగ్గుండాలరా. కనీసం పెళ్లి కూతురికి పెళ్లి కొడుకైనా ఉంచకుండా ఊరపందులు తిన్నట్టు తిన్నారు కదరా. అసలు ఎక్కడి నుంచి వచ్చారా నీకు ఈ దొంగ బుద్ధులు? చెయ్యి. అమ్మా చూడే ఎలా అంటున్నాడు నాన్న. ఏమోరా నాకు తెలీదు, మీలో మీరు కొట్టుకొని సావండి. అసలు నీకు ఏ కుటుంబం వల్ల బుద్ధులు వచ్చాయో? ఏంటి ఏ కుటుంబమో అంటూ నా వైపే చూపిస్తూ ఇండైరెక్ట్ గా నన్నే అంటున్నారు మీరు. మీ ఉద్దేశం ఏంటి? ఆహా, నేను అలా ఏమనలేదు భాగ్యం. అలా అయితే మీరు ఇప్పుడు దొంగ కుటుంబం అని ఎవరినన్నారు? మీరు వేలు నా వైపు చూపించారు కదా. అవునే, నిన్నే అన్నానే. ఇప్పుడేంటి? ఎవరి బుద్ధులో కాదు, నీ బాబు బుద్ధులే వచ్చుంటాయి ఈడికి. పిలవని పేరంటానికి పోయి దొబ్బి తినడం నీ కుటుంబానికి అలవాటే కదా. మా వాళ్ళైతే ఊరికి తినొస్తారేమో గాని మీ వాళ్ళైతే పార్సల్ కూడా తీసుకొచ్చుకుంటారు కదా. పరమలేకి కుటుంబం. ఛీ! ఏంటే నాది పిసినారి కుటుంబమా? నాది కాదే, మీది. మన పెళ్లికి మా అమ్మ నాన్నకి బట్టలు కూడా పెట్టలేదు మీ వాళ్ళు. నీసర కప్పలే మీ వాళ్ళు. బిచ్చగాడి చేతిలో కొబ్బరి గిన్నె గుంజుకొని తినే రకమే మీ వాళ్ళు. మీరు పెట్టారు కదా బొక్కలో చీరలు. రోడ్డు మీద సెకండ్ హ్యాండ్ బట్టలు తీసుకొని వచ్చి కళామందిర్ చీరలని గొప్పలు చెప్పుకున్నారు కదా. ఒరే రాజు, కళామందిర్ లో చీరలు తీసుకొచ్చామని చెప్పి చందనా బ్రదర్స్ బ్యాగ్ లో చీరలు తీసుకొచ్చారా వీళ్ళు. అప్పుడే అర్థమైంది వీళ్ళ దొంగ బుద్ధి. వసే, మేం కనీసం అవైనా పెట్టామే. మీరు భోజనాలు కూడా సరిగ్గా పెట్టలేదు కదే. అదే మేం పెట్టిన భోజనాలైతే వరద బాధితులు పులిహోర తిన్నట్టు తిన్నారు కదే. అయ్య బాబోయ్, వీళ్ళ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే మధ్యలో నన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు. నేను జంపు. ఏంట్రా బాబు ఈ కరెంట్ ఇలా తీసుకున్నాడు? ఎండాకాలం స్టార్ట్ అయ్యి ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడే ఇలా ఉందంటే ముందు ముందు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏమోరా నాయనా, వర్షం పడినా కరెంటు కట్టు, ఎండకి కరెంటు కట్టు, చలికి కరెంటు కట్టు, ఇలా అన్ని కట్లే. దీన్ని మనమేం చేయగలం? అన్ని మూసుకొని విసనకర ఊపుకుంటూ కూర్చోవడమే. సర్లే గాని బొక్కు పెన్ను తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? తెచ్చానురా బాబు, ఇదిగో తీసుకో. ఆ బిట్టుగాడిని సులేమాన్ గారిని కూడా రమ్మన్నాను. నమ్మక ద్రోహులారా, మీకు అసలు విశ్వాసం ఉందారా? మేం కుక్కలం కాదు కదరా విశ్వాసంగా ఉండడానికి. నాకుంది. అవును, నువ్వు నిజంగా కుక్కవే. ఇప్పుడు ఏమైందిరా? మేము లేకుండా వీడియో చేస్తారా? సంకనాకి పోతారా మీ ఇద్దరు? ఒరే, అది మేము బాగుపడినప్పుడు చెప్పించాల్సిందిరా. మేము ఆల్రెడీ సంకనాకిపోయాం. సర్లే కాని పద, చీటీలు ఆట ఆడుకుందాం. నీ అబ్బా, బుక్ తీసుకొని రమ్మన్నది దీనికోసమా? మరి మనమేమైనా పెద్ద సరస్వతి పుత్రులమా? నలుగురం కలిసి కంబైన్ స్టడీస్ చేయడానికి. పిల్ల బచ్చా నా కొడక, పదా. రేయ్, ఎవరికి ఏ సినిమా పేరు కావాలో చెప్పండ్రా. నాకు షకీలా కావాలి. ఓరి బొక్కోడా, నీకు షకీలా కావాలా? ఆమె మీద పడితే ఊపిరాడక చస్తావురా. ఏదైనా సినిమా పేరు చెప్పు. సర్లే, మగధీరా. మగధీరా. రే బిట్టు, చెప్పరా, నీకే సినిమా కావాలి? 6 ప్రతివర్తలు రాయి మామా. ఓరి తొరినా కొడక, 6 ప్రతివర్తలు కావాలా? సరిపోయారా.
ఒకడేమో షకీలా, ఇంకొకడేమో 6 ప్రతివర్తలు. సూపర్. 6 ప్రతివర్తలు. నాకు ఓజీరా. రే రాకీ, నీకేదరా? నాకు ద కింగ్ కాంగ్ జంగల్. ఓ షేట్ షేట్ షేట్. మీకు ఇంగ్లీష్ రాదు కదా, ఇంగ్లీష్ సినిమాలు కూడా మీరు చూడరు. ఓ సారీ సారీ. నీ అబ్బా, విజ్ఞాన ప్రదర్శనలొద్దు, తెలుగులో ఏడువు. సర్లే, త్రిబులార్ రాయ్. ఓకేరా, రెడీయా? రే ముందే చెప్తున్నా, ఒక్కొక్కడు 4 చీటీలు తీసుకోండి అంతే. ఒరే ఒరే ఒరే, కుక్కల కన్నా దారుణంగా ఉన్నారు కదరా. ఆ ఏరుకోవడం ఏంట్రా? కరెక్ట్ గా 4 ఉన్నాం. 4కి 4 చీటీలు వస్తాయి కదరా. నీ రే, ఈ ఆటలో ఎవడైతే ఓడిపోతాడో వాడు బిర్యానీ తినిపించాలరా. మరి ఒకవేళ నువ్వే ఓడిపోతే తినిపిస్తావా? తినిపిస్తాలేరా లోఫర్ నా కొడక. ముందు నేను ఓడిపోవాలి కదా. తరువాత తినిపేయకపోతే వాడు కాదు, నువ్వవుతావు లోఫర్. సర్లేరా, చీటీ వేయండి. ఒరే రాజు, ఏ సినిమా కావాలో చెప్పరా, ఇస్తా. నేను మరీ అంత ఎర్రి పువ్వులా కనపడుతున్నానా? అరే రాకీ, నీ కావలసింది నా దగ్గర ఉంది. అయితే మడిచి షట్. ఒక్కదానికే ఇంకా ఉంది ఆట, ఆడు. A few moments later. మిత్రులారా, ఆట ఫలితాలు వచ్చేసాయి, కాసుకోండి. ఈ ఆటలో రాకీ అనే నేను మొదటి స్థానంలో 1000 పాయింట్లు సంపాదించాను. అలాగే 2వ స్థానంలో సులేమాన్ ఉన్నాడు, 3వ స్థానంలో బిట్టు ఉన్నాడు, ఇంకా చివరి స్థానంలో మన కోతిగారు రావడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఆ కోతిగారు మనకు బిర్యానీ తినిపించాలి, లేకపోతే నీ గువ్వలో గుణపం దింపుతాం. అమ్మా, బిర్యానీ తినిపించాలంట ఎదవలకి బిర్యానీ. నేనే పెద్ద బొగ్గాన్ని. ఏదో ఆ ఆట పేరు చెప్పి బిర్యానీ తిందామనుకుంటే నాకే బొక్క పెట్టాలని చూస్తారా? నేను మోనార్కిని, నన్నెవ్వరూ మోసం చేయలేరు. ఓరి నాయనో, నా బుర్రకి బొక్కడిపోయింది. పొద్దుననగా స్టార్ట్ అయింది ఈ మ్యూజిక్, ఇంకా ఆగలేదా? ఇప్పుడు గనక నేను ఆకలి అని లోపలికి వెళితే నన్ను కుమ్మి కుమ్మి చంపుతారు. అయ్య బాబోయ్. ఫ్రెండ్స్, వీళ్ళ గొడవ తెగదు తెల్లవారదు, కానీ ఇక్కడి వరకు వీడియో చూశారు కదా, ఊరికే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్. అమ్మా అబ్బో అబ్బో అబ్బా.